వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సో, ఈ మధ్య కాలంలో ఆయన సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కెళ్ళిపోవాలి. అలాగే మా తెలంగాణ హీరోలకి, ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి గూడా న్యాయం జరగాలంటూ గూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో, కేవలం అది అల్లు అర్జున్ ఇష్యూ నుంచే తీసుకోవడం అనేది జరిగిందా? గతంలో గూడా ఆయన సౌత్ ఇండియన్, నార్త్ ఇండియాకి సంబంధించి ఉద్యమాలు గూడా చేపట్టారు. సో, మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే గాలి నమస్తే. వినోద్ కుమార్ గారు. నమస్తే. సో సార్ ఏం సార్ ఈ మధ్య అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంటే మనకి ఇన్‌కమ్ వస్తుంది. మనకు గూడా బెనిఫిట్ ఉంటాయి. తర్వాత మన బిడ్డలకు గూడా ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏపీకెళ్ళిపోవాలని జెప్పేసి ఎందుకు తీసుకున్నట్టు? అంటే మీరు సొంతంగా ఇదేమన్నా ఆలోచించారా? లేపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? దీని వెనుక ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాధితులు, తెలంగాణ బాధితులు మాత్రమే ఉన్నారు. నా దగ్గరికి తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. హ్మ్. తర్వాత తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ డైరెక్టర్ జాయింట్ సెక్రటరీ వచ్చాడు. ఓకే. తర్వాత చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వచ్చాడు. ఇట్లా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ తెలంగాణ ప్రెసిడెంట్ వచ్చాడు. ఓకే. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద గతంలోనే జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అది యాక్టివ్‌గా పనిచేయలేదు గానీ, ఆ జేఏసీలో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏందంటే, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకెళ్ళిపోవాలి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకుండాలి. ఓకే. ఎందుకు ఇది ఎళ్ళిపోవాలి అంటే, ప్రధానంగా తెలంగాణను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దోపిడీ చేశారు. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక 5 కుటుంబాలు, 5 కులాలు. వాళ్ళే సేమ్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఓకే. అదే 5 కుటుంబాలు, అదే 5 కులాలున్నాయి. కనీసం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర కులాలకు కనీసం ఆ 5 కుటుంబాలు కాకుండా అదే కులాలలో ఇతర వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టే ఇయ్యలే వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో 12 మంది హీరోలుంటరా? ఒక కుటుంబంలో. ఓకే. ఆ! ఇప్పుడు నేనేమంటానంటే 300,00,00,000, 100,00,00,000, 50,00,00,000 ఈ డబ్బులన్నీ మొత్తం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ 5 కుటుంబాలకే పోవాలా? లేకపోతే మొత్తం ఫ మిగతా కొత్త వాళ్ళకి, తర్వాత ఎవరికైతే ప్రతిభ ఉన్నదో వాళ్ళందరికీ ఏమన్నా పోవాలా? అందరికి. ఇప్పుడేమవుతుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళే దోపిడీ చేశారు. ఇప్పుడు వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. 10 ఏళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కామన్ క్యాపిటల్ కూడా లేదిప్పుడు. అవును. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికెళ్ళి తెలంగాణ నుండి పోవాల్సిందే. ఓకే. ఒకవేళ ఉంటే టాక్స్ కట్టాల్సిందే. ఓకే. అంతే. కానీ వాళ్ళకేం అధికారం లేదిక్కడ. కామన్ సార్, క్యాప్ సార్ ఇక్కడ మీరొక ప్రొఫెసరు. హ్మ్. గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో చూసినా మీరు కూడా యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేసి మనమంతా కూడా చేసినోళ్ళం అప్పట్లో. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అందరూ అన్నదమ్ముల్లాగా కలిసున్నట్టే ఈ సమయంలో మీరేం సార్ మళ్ళీ తెలంగాణ నినాదం తెరపైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంటే మనకొచ్చే లాభం ఏందంటారు? నేను చెప్తాను అదే. కామన్ క్యాపిటల్ అనేది మనల్ని 10 ఏళ్ళు ఉంచింది. ఓకే. అంటే అప్పుడు అసలు చంద్రబాబు కూడా 10 ఏళ్ల వరకు ఇది హైదరాబాద్ కామన్ క్యాపిటల్ వాడుకోవచ్చు. ఇది చట్ట ప్రకారం. విభజన చట్ట ప్రకారం. ఒక్కసారి కామన్ క్యాపిటల్ పరిధి టైం అయిపోయినాక 2024 అయిన తర్వాత, జూన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ హక్కు అడిగే అధికారం ఉండదు. ఓకే. ఆంధ్ర వాళ్ళకి. ఎందుకంటే ఇది పూర్తిగా తెలంగాణ ఇండస్ట్రీ ఇప్పుడు. సో, దాంట్లో ఎవరు కూడా తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించినోళ్ళు ఒక్కరైనా సీఎంని కలిసిర్రా? చూసినావా నువ్వన్నా? 'దిల్ రాజు'. ఒక్కరు 'దిల్ రాజు' అనేటి ఆయన ఆంధ్ర కాదు, నా తెలంగాణ కాదు ఆయన. ఓకే. 2 కళ సిద్ధాంతం ఆయనది. ఓకే. అర్థమైందా? ఆయన మైగ్రెంట్స్ ఆయన కూడా ఆంధ్ర నుండి రూట్స్ నుండి వచ్చినోడే. ఇక్కడ సెటిల్ అయినోడే. ఓకే. కాబట్టి ఆయన ఎన్నడన్నా తెలంగాణ వాళ్ళందరికి అవకాశాలు ఇచ్చిండా? మొన్న ఒక 'బలగం' సినిమా తప్ప ఆయన ఎన్నడన్నా తెలంగాణ అది సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ గాదు. ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా! అవును. మరి అటువంటప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏం అవకాశం ఇచ్చిండు 'దిల్ రాజు'? ఆయన రెడీ కాబట్టి, మైగ్రేటెడ్ రెడీ కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఓకే. అవునా కదా! మిగతా బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీల నుండి ఎవరికి ఇచ్చిండు అవకాశం? ఇయ్యలేదు కదా ఆయన. తర్వాత ఈ తెలంగాణలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ నుండి ఒక హీరో అయిండా? ఒక హీరోయిన్ అయిందా? ఆ! ఏమైండు అయితే ఆయన పేరు విజయ్ దేవరకొండ వెలమాయిండు. హ్మ్. నితిన్ రెడ్డి అయిండు. అంటే వీళ్ళిద్దరేనా ఇగ? అంటే తెలంగా తెలంగాణ 10 ఏళ్లలో కూడా ఇద్దరినే ప్రొడ్యూస్ చేస్తదా తెలంగాణ? ఆ! ఇప్పుడు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పోండి. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌లే దళితులండి అక్కడ. సూపర్ స్టార్‌లే. రజనీకాంత్ దళితుడే. విజయ్ దళితుడే. బీసీలున్నారు, ఓసీలున్నారు, మైనారిటీలున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన ఏఆర్ రెహమాన్ కూడా ఒక మైనారిటీ. వాళ్ళంతా కూడా అంటే అన్ని కులాలకు సంబంధించి తమిళ ఇండస్ట్రీలో అందరికి అవకాశాలు ఇస్తే వీళ్ళు మాత్రం ఒక 5 కుటుంబాలు, 5 కులాలకి పరిమితం అయితే మరి ఈ ఇండస్ట్రీ వాళ్ళ కోసం పెట్టిండ్రట. అవును. ఏపీ ఇండస్ట్రీ అయినా వాళ్ళకే పని చేయాలి. తెలంగాణ అయినా వాళ్ళకే పని చేయాలా? అయితే నేను 'పవన్ కళ్యాణ్' గారు ఓ మాట మాట్లాడారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పవర్‌ఫుల్ నాయకుడు. ఈ ఇష్యూలో నేను ఏం మాట్లాడను.
అంటే కాలితో పోయేదానికి గోటి దాకా తెచ్చుకున్నారు అని చెప్పేసి. సో, ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ మాటల్ని సమర్థిస్తారా? ఆయన కూడా గతంలో మన దగ్గరకొచ్చేయండి ఇండస్ట్రీ అక్కడనే పెట్టుకొని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. నేనేమంటున్నా ముఖ్యమంత్రి అన్నాడు ఆ మాట. చంద్రబాబు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కూడా అన్నాడుగా. మీరు హ్మ్. రండి ఏమన్నా. అవును. రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సహా వాళ్ళు పిలిచారుగా. అవును. జగన్మోహన్ రెడ్డి పిలిచాడుగా. మీరు ఎందుకు పోతలేరు మరి? ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్‌ని మీరు బాగు చేసుకోరా? హ్మ్. మీకు మీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకోవడం మీకు ఇష్టం లేదా? ఓకే. ఎందుకు మా తెలంగాణలో ఇప్పటిదాకా అవకాశం లేకుండా మమ్మల్ని ఆగం చేసిండ్రు, అణిచివేసిండ్రు. హ్మ్. మా వాటా ఇయ్యలే. ఇప్పుడు 42% వాటా 15 ఏళ్లలో రావాలి. అవును. 4% వాటాను వచ్చిందా మాకు కనీసం? వచ్చిందా ఫిల్మ్ ఇండస్ట్రీ‌ల? లేదు. మరి అటువంటప్పుడు మీరు ఎందుకు ఉండాలి మా దగ్గర? అంటే ప్రతిభ విషయంలో కూడా మనము ప్రతి క్యాస్ట్ అని ప్రతిభ అనేది అవకాశం ఇస్తే వస్తదా? లేకపోతే ప్రతిభ అవకాశం ఇయ్యకుంటే వస్తదా? ఇస్తే అరే 3000 సినిమాలు ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మనోళ్ళు ఇప్పటిదాకా తీసిండ్రండి. ఒక్క సినిమాను ఆడనీయలేదు వీళ్ళు. మన తెలంగాణ ఇండస్ట్రీ వాళ్ళు డైరెక్టర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో సినిమాలు తీస్తే మొత్తం సిండికేట్ అయిపోయి మీరు థియేటర్‌లో ఇత్తలేరు కదా! మరి ఎట్లా ఆడతాయి సినిమాలు ఇగ? ఓకే. ఎట్లా అయితే ఆడతాయి? గతంలో గూడా కేసీఆర్ గారు ఇక్కడ 'రామోజీ ఫిల్మ్ సిటీని' 1,00,000 నాగలితోటి అది దున్నుతాం. దొంగ. ఆహ్, కేసీఆర్ కే మంచోడైతే కేసీఆర్ 10 సంవత్సరాలు గూడా కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీని బానే కేసీఆర్, చూసుకుంటూ, కేటీఆర్ వీళ్ళు ఇప్పుడు మంచోళ్ళైతే రేవంత్ రెడ్డి కూడా మేము సపోర్ట్ చేస్తాము. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా నువ్వు పరిశ్రమ ఎవరికి ఎక్కడి స్థాయికి పోతే మాకేందండి? మా తెలంగాణకి వచ్చేది ఏందంటే నా లాభం. నువ్వు అంతర్జాతీయ స్థాయికి పో, అమెరికా పో, నువ్వు యూరోప్ పో, ఏదైనా పో. కానీ వేల కోట్లు సంపాదిస్తుంది నువ్వే గాని మా తెలంగాణ ప్రజలకేమైనా ఉపయోగపడదా? అసలు టాక్సే కడతలేరు మీరు ఇక్కడ ఉండి. మీరు ఎంత టాక్స్ కట్టారో ఒకసారి ఆర్‌టీఐల తెలుస్తా. నేను ఆర్‌టీఐలో నేను తెలుసుకున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత టాక్స్‌లు కట్టింది ఇప్పటిదాకా. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మనకు మా హైదరాబాద్‌కి ఎంత కట్టింది? ఆ! తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేద్దాం. 10 ఏళ్లలో మీరు ఎంత టాక్స్‌లు కట్టింది మాకు కావాలి. ఓకే. ఈ 11 ఏళ్లలో మాకు ఎన్ని టాక్స్‌లు మీరు కట్టారు? మీరు కడుతుంది అక్కడ టాక్స్‌లు. ఇక్కడ వండుకుంటా, ఇక్కడ లాభాలు పొందుకుంటా అసలు మీ రామోజీ ఫిల్మ్ సిటీలో మా తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? మీ రామానాయుడు దాంట్లో మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీ అన్నపూర్ణలో మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఓకే. అంటే ఆస్తి మాది. మేము భూమి చీప్‌గా ఇస్తాం మీకు. మేము కరెంటు చీప్‌గా ఇస్తాము. మేము మా యొక్క వనరులను మా యొక్క వర్కర్స్‌ని చీప్‌గా ఇస్తాం మీకు. మొత్తం పైసలన్నీ దోపిడీ చేసుకుంటూ వందల వందల కోట్లు మీరు మింగేస్తారు. మా తెలంగాణ బిడ్డ చచ్చిపోతే కనీసం 14, 15 రోజుల దాకా మందలిచ్చే నాథుడు ఉంటాడు. ఆ! నీ సినిమాకొచ్చి వేల వేలకు టికెట్ పెట్టుకొని చూస్తే మీకు మనసు కనీసం మనిషి అనేటోళ్ళు స్పందిస్తారు కదా! అరే నా సినిమా కోసం చచ్చిపోయింది కదా! అని ఉద్దేశంతోని. అరే మీకు అంత కూడా లేకపోతే ఎట్లా? 2 మానవత్వం. కోట్లు ఇచ్చారు గదండీ! ఆ! 2 ఎప్పుడు కోట్లు అది? ఇచ్చారు. ఎప్పుడు? మా పోరగాళ్ళు పోయి, ఉస్మానియా పోరగాళ్ళు పోయి, నా స్టూడెంట్స్ పోయి రాళ్ళేసినప్పుడు గదా! అంటే వాళ్ళ ఎనక మీరున్నారా? ఎవరు? కాంపిటీషన్ రాళ్ళేసిన వాళ్ళ ఎనక. వాళ్ళ వెనక నేనుంటా 100% ఉంటాను. తప్పేందంటాను? నేనంటాను ఇప్పుడు ఓపెన్‌గా అడుగుతున్నా నేను. నా ఓకే. తెలంగాణ ప్రజలు నేను ఉద్యమం చేసిన ఉద్యమకారుడిని నేను. మీరు పోయి కోదండరామిరెడ్డికి పన్నులు కడతాండ్రు. మా తెలంగాణ ప్రజలకు ఏం పన్నులు కడతారంటే సినిమా ఇండస్ట్రీ. మీరు కేసీఆర్‌కి పన్నులు కట్టిండ్రు. మీరు కేటీఆర్‌కి పన్నులు కట్టిండ్రు. కోదండరామిరెడ్డి పన్నులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కడతాండ్రు. మా ప్రజలకేమైందంటే మేము బడుగు బలహీన వర్గాలను త్యాగం చేసినాం. ఈ తెలంగాణ వచ్చింది మా విద్యార్థుల వల్ల. ఓకే. అరే మా విద్యార్థులకు మా 93% మా వర్గాలకు ఏం న్యాయం జరిగింది? బెదిరింపు అటు కాల్స్ అటు మరి అటు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వాళ్ళకేమైనా అయితే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటారా? నేనేమంటాను 100% ఉంటానన్న. ఖచ్చితంగా నేను ఉంటా. ఎందుకుంటాను? బెదిరింపు కాల్స్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు 14 రోజుల దాకా వెయిట్ చేసి న్యాయం జరగకపోతేనే కదా పోయింది ఓకే. అడగడానికి. అవునా కదా? వాళ్ళు 14 రోజుల వరకు ఖాళీగానే సైలెంట్‌గానే ఉన్నారు కదా! ఏం న్యాయం చేస్తారని చూసిర్రు కదా! న్యాయం జరగకపోతే అడిగిండ్రు పోయి. న్యాయం చేయమని. న్యాయం చేయమని అడగడం తప్పేనా? మీరిట్లా డేర్‌గా మాట్లాడుతున్నారు. రేపన్నాడు బెదిరింపు కాల్స్ మీకు గూడా వస్తే ఏం వస్తాయండి. చేస్తారు? ఖచ్చితంగా మీకు గూడా నేను బెదిరింపు నేనొక కాల్స్ అడ్వకేట్‌ను. వస్తే ఏంటి నేనొక లా పరిస్థితి? ఆఫీసర్‌ని, లా ప్రొఫెసర్‌ని, తెలంగాణ ఉద్యమకారుని, ఒక అడ్వకేట్‌ను. ఓకే. హైకోర్ట్‌లో ఒక అడ్వకేట్‌ని నేను. ఆ! సరే. నేను పోయి డీజీపీ దగ్గర కూర్చుంటా. నాకు బెదిరింపు కాల్స్ వస్తే, ఆ బెదిరింపు కాల్ మీద విచారణ చేపట్టమంట. నేనేమన్నా తప్పు చేస్తే? నేను నా పొరగాళ్ళని పోయి దాడులు చేయమంటలేను. న్యాయం జరగకపోతే, అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు అడగడానికి పోతే అక్కడ సెక్యూరిటీ అడ్డపడితే వాళ్ళు అది ఏ కుండీల వల్ల కొట్టిండ్రు. ఓకే. అవునా కాదా? తెలంగాణ ఉద్యమంలో ఇంకా అంతకంటే పెద్దగా చేశారు కదా! అవును. మరి మాకు అన్యాయం జరిగినప్పుడు కదా మేము పోయింది. న్యాయం చేస్తే ఎందుకు పోతారు? అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, బీసీ బిడ్డలు అన్యాయం జరిగిందని మీరే చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన 1 ఇయర్ విజయవంతం అయ్యింది. ఇందుట్లో బడుగు బలైన వర్గాలకి పెద్ద పీటేస్తున్నాం అంటుర్రు. నిజంగా ఇస్తున్నారని ఎక్కడైంది? చెప్పేసి అనుకోవచ్చా? ఎక్కడ ఉరగబట్టింది చెప్పండి. మీరే చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఒక్కసారి కార్పొరేషన్ చైర్మన్‌లు తీయండి. హ్మ్. ఎంతమంది రెడ్లకిచ్చుకున్నాడు? ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకిచ్చారు? 93% జనాభా మాదండి. ఓకే. మాకు ఎంతమందికి వచ్చినాయి అవకాశాలు? ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు? ఆయనతో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు ఉన్నాయి కాబట్టి వచ్చినాయండి. ఇప్పుడు ఓకే. అవి ఇప్పుడు లేకపోతే అవి కూడా లేకపోతే లేవు. అవి కూడా వచ్చేటివి కాదు కదా!
ఇప్పుడు బీసీలకి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో 21 మంది ఉన్నారు బీసీలు. నువ్వు ఇప్పుడు 19 పడిపోయారు కదా. అంతకుముందు మాదిగలు మాదిగలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 6 పడిపోయారుగా మాదిగలు నీ ప్రభుత్వంలో. అంతకుముందు ఎంపీలో 2 మాదిగలు ఉండే, ఇప్పుడు ఒక్క మాదిగ లేడు కదా. అంటే మీకు అవకాశాలు తగ్గినాయా పెరిగినాయా? తగ్గినాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేజర్ మాల లేడు, నా మాదిగ లేడు. ఇప్పుడు బట్టి మాల కాదు, మాల ఒప్పుకోలము. దామోదరం మాల కాదు, మాదిగ కాదు, మాదిగ ఒప్పుకోలము. ఏమి ఇప్పుడు వివేక్ ఇలా మంత్రి కావాలని కూడా ఆయన కూడా ఒరిజినల్ మాల కాదు. ఇట్లా ఒరిజినల్ గా మాదలు కానీ మాదిగ మేజర్ గా కమ్యూనిటీ వాళ్ళది కదా. ఇప్పుడు మేజర్ గా మాల మాదిగ 2 జనాభా మేజర్ కదా. మరి మేజర్ గా ఉన్న వాళ్ళు ఉద్యమంలో సీరియస్ గా ఉన్న వాళ్ళకు ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళు అడగరా? వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కొట్లాడు. ఇప్పుడు మాదిగ దండరం 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది దానికోసం కదా. రాజకీయ ప్రాతినిధ్యం కావాలి, ఉద్యోగ రంగాల ప్రాతినిధ్యం కావాలి, మాకు ఈ అవకాశాలు మా జనాభా ప్రకారం మాకు కావాలని కొట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఈ మాదిగ టాపిక్ వచ్చినందుకు అడుగుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో మాదిగలకి వారి రిజర్వేషన్ వారి పోరాటానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అన్న. అయినప్పటికీ ఇక్కడ మళ్ళీ మాలలు వచ్చేసి మాదిగలకు అట్లెట్లు ఇస్తారు, మేము అన్యాయం అయిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, బహిరంగ సవాలే పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి కౌంటర్ గా మాదిగలు. సో మీరు అంటే మనం మాదిగనే కొట్టుకుంటే మన దాంట్లో యూనిట్ ఎక్కడ ఉంటుంది? మనం రేపు ఏం ప్రశ్నిస్తామండి? నేను అదే కదా, నేను మొదటి కూడా కొట్లాడుకోవద్దు అంటున్నా. పాలకుడు కదా నీకు ఇవ్వాల్సింది, మాలలు అయ్యాల్సింది. మందకృష్ణ నన్ను ఒకటే అడుగుతున్నా, పంచాల్సింది సపోర్ట్ వ్యతిరేకం లేదండి. నేను మాలకు వ్యతిరేకం కాదు, నా మాదిగకు వ్యతిరేకం కాదు, 57 కులాల వ్యతిరేకం. నేను అంటున్న 59 కులాలు అంటరాని కులాలు. ఎవరికి దోపిడీ చేయలేదు. మా అమ్మలు ఎవరైనా దోపిడీ చేశారు మాల మాదిగలు, మా 57 మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులం దోపిడీ ఆంధ్రులు. ఓకే, ఇవాళ నేను ఓపెన్ గా చెప్తున్నా ఈ విషయాలు. మీకు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ తీయండి. ఆ రిపోర్ట్ లో లబ్ధి పొందిన మాదిగలు అంటున్నాడు కదా కృష్ణన్న, లబ్ధి పొందినంత ఆంధ్రలే కదా. ఆంధ్ర మాలలో ఆంధ్ర మాదిగలే కదా. మా తెలంగాణ మాల మాదిగలు ఎంత మంది లెక్కలు తీయండి. ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి లెక్కలు తీస్తాడు కదా, చెప్పమనండి. బహిరంగ పరుస్తారు కదా ఇప్పుడు లెక్కలు. దాంట్లో మా తెలంగాణ ఐఏఎస్ లో ఎంతమంది, ఐపీఎస్ లో ఎంతమంది, మాలలు కానీ మాదిగలు కానీ, లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కానీ ఎంతమంది ఉన్నారండి? 11 ఏళ్ళలో కూడా లేరండి. డైరెక్ట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం ఆయన రాయలసీమ రూట్స్ ఉన్నోడే తప్ప, వాళ్ళ పేరెంట్స్ రాయలసీమ నుండి వచ్చి సెటిల్ అయ్యింది తెలంగాణలో తప్ప. మా ఒరిజినల్ ఇక్కడ పుట్టి తెలంగాణ పుట్టిన వాళ్ళు ఎవరండి? డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లో అయింది ఎవరన్నా అయిందా? ఎవరు కాలే. నీకు ఇప్పుడు స్టీఫెన్ ఆంధ్ర ఉన్నాడు ఐపీఎస్ ఆంధ్రనే, స్టీఫెన్ రవీంద్ర. ఇప్పుడు దానకిషోర్ ఉన్నాడు ఆంధ్ర మాలనే, స్టీఫెన్ రవీంద్ర మాలనే. తర్వాత పోతే రాహుల్ బొజ్జా ఉన్నాడు మాలని, ఆంధ్ర మాల. వీళ్ళంతా ఆంధ్రలే కదా. అంటే ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతుంది. మాదిగలకు మాలలకు ఇప్పుడు తెలంగాణ మాలలు ఎవరైనా అనుకుంటే తెలంగాణ మాలలు ఎవరైనా ఉన్నారా? ఐఏఎస్ గా ఉన్నారా? ఐపీఎస్ గా? కృష్ణ చెప్పమనండి ఒకసారి, కృష్ణ లెక్కలు తీయమనండి. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా తీస్తుంది? పాయింట్ ఆఫ్ ఏంటంటే మీరు మాదిగల సైడ్ ఉన్నారా, మాలల సైడ్? ఎవరి సైడ్ ఉన్నానండి? ఉద్యమానికి న్యాయం సైడ్ ఉంటా. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటా. నేను మాలల సైడ్ ఉంటా. న్యాయం ఎటు సైడ్ ఉంటా? న్యాయం అనేది పాలకుడు రేవంత్ రెడ్డి చేయాలి. మాలలు సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ కాదు, చట్టం చేయి అంటున్నా. నువ్వు సాక్షి చెప్పి ఆర్డినెన్స్ చేస్తాను ఎందుకు తెలియదండి? ఆర్డినెన్స్ చేస్తాను ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు అంటున్నా. ఇవాళ నువ్వు ఆర్డినెన్స్ తెలియదు ఎందుకు అంటున్నా. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో పనే లేదు నీకు. నేను చెప్తున్నాను, పంజాబ్ లో 1975లో వర్గీకరణ అయిందంటే, వర్గీకరణ అంటే వాళ్ళకు జనాభా ప్రకారంగా విభజన జరిగింది. అని అక్కడ ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా, లేకపోతే పార్లమెంట్ లో చట్టం వచ్చిందా? రాలేదు కదా. అక్కడ చేసుకుంది. 2019లో పంజాబ్ మన తమిళనాడు 3% మాదిగలకు అరుంధతీలో పెంచింది. అక్కడ ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందా అప్పుడు, లేకపోతే అక్కడ ఏమైనా పార్లమెంట్ చట్టం వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం చేసుకోలేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందండి. ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎవరు అధికారంలో ఉన్నారండి ఇక్కడ? కాంగ్రెస్ కదా. ఎందుకు చేయలేదు కాంగ్రెస్? ఎందుకు చేయలేదు అంటున్నా. వర్గీకరణ ఎందుకు చేయాలంటున్నా. ఇప్పుడన్నా చేయాలి, వర్గీకరణను చేయాలి. 10% నేను చెప్పేది ఏంటంటే 10% పేదలకు, అది ఆ 59 కులాల్లో ఉన్న పేదలకు, ఎవరైతే రిక్షా దొక్కుతున్నారో, ఎవరైతే వ్యవసాయ కూలీలో, ఎవరికైతే ఉద్యోగాలు లేవు, ఎవరైతే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారో 10% వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్. 5% ఎవరైతే సూపరింటెండెంట్ పోస్టులు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు వీళ్ళు అయిన వాళ్ళు ఈ 5%లో ఉండాలి. 10% అత్యంత పేదరికం నుండి వచ్చిన వాళ్ళు ఉండాలి. వాళ్ళకి మాత్రమే 10% రిజర్వేషన్ అమలు చేయాలి.
అర్థమైందా? సో ఇప్పుడు ఈ కులగణన జరిగింది కదా! ఇక్కడైనా సరే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతదని చెప్పేసి అనుకోవచ్చా? నేను అనుకోవడం లేకపోతే అదంతా ఉత్తి అదంతా మాటలు ఉట్టి ఏదో మాట, రాజకీయ డ్రామాలే. అది గూడా. అది కూడా రాజకీయ డ్రామాలే. నేనేమంటానంటే కులగణనను కరెక్ట్ గా మీరు చేయాలనుకుంటే 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ సెన్సస్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఓకే. దాని ప్రకారంగా మీరు చేస్తే లీగల్ గా ఎక్కడ హైకోర్టు కొట్టేది. అవునా? ఓకే. ఇవాళ ఈవెన్ వర్గీకరణ కూడా 2011 జనాభా ప్రకారం చేస్తానన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ మాట నేను అనలేదు, ఆయనే అన్నాడు. మరి అదే లెక్కల ప్రకారం చేయకుండా మళ్ళీ కొత్త కమిషన్ ఎందుకు వేయాలి? ఇప్పుడు సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది చాలా అది అథెంటికేషన్. కులగణన చేయాలంటే సెన్సస్ ఆఫ్ ఇండియానే చేయాలి. నీకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, నీకు అధికారమే లేదు. నువ్వు వాళ్ళ డెడికేషన్ కమిషన్ నుండి తీసుకున్నా కూడా రేపు దీన్ని అప్రూవల్ చేయాల్సిందే మళ్ళీ పార్లమెంట్ చేయాలి. అవును. అవునా? పార్లమెంట్ లో చట్టం రాకుండా నీ చట్టానికి విలువే లేదు. సో ఇప్పుడు మోడీ కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తే ఆ. మోడీ, మందకృష్ణ మాదిగని అంత ఇది చేస్తున్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళు మంచి రిలేషన్ లో ఉన్నారు. సో మోడీ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా? రేపు పార్లమెంట్ లో అయినా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఎట్లా సపోర్ట్ చేస్తారు? చట్టమే చేయలేదు, వర్గీకరణ చట్టమే చేయలేదు మోడీ. సో ఇక్కడ చేయలే, అక్కడ చేయలే. ఎక్కడ చేయలేదు ఆయన. ఇక్కడ ఆయనకు అధికారమే లేదు. ఇక్కడ ఏమైనా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అదే ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గురించి అడుగుతున్నాను. అక్కడ మోడీ. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి చేయలే, ఓకే. కమిషన్ల పేరు మీద కాలయాపన చేసిండు. నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ అయిపోయి పోస్టులన్నీ నింపిపోయినాక బాధ్యతలు కొరిగేది ఏముందండి? ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత వచ్చిన పోస్టులు ఇవి. అవును. అవునా కదా? అవును. 13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులలో ఇప్పుడు మాకు అవకాశాలు రాకపోతే మాదిగలకు అవకాశం ఇంకెప్పుడు వస్తాయి? మళ్ళీ 13 ఏళ్ల తర్వాత వస్తాయి. ఒకవేళ చట్టం చేసినా కూడా మళ్ళీ ఎప్పుడు వస్తాయి పోస్టులు? గ్రూప్ 1 పోస్టులు అంత పెద్ద ఎత్తున పడే అవకాశం ఉన్నాయా? నిజం. మరి అటువంటిప్పుడు నువ్వు ఆర్డినెన్స్ చేసి అమలు చేస్తాను, నువ్వు ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? నువ్వు ఎందుకు అడగలేదు మందకృష్ణ? నువ్వు ఎందుకు అడగలేదు? రేవంత్ రెడ్డిని ఆర్డినెన్స్ తెమ్మని ఇప్పటి ఈ రోజు అని కూడా అడుగుతున్నాడు ఆయన. ఆయన అడుగుతూనే ఉన్నాడు కదా, ప్రెస్ అడుగుతా, అవి చేసి. వర్గీకరణ చట్టం తెమ్మంటాడు, నేను ఏమంటాను ఆర్డినెన్స్ తెమ్మంటున్నా. ఓకే. దానికి దీనికి తేడా ఏంటి? తేడా ఏంటంటే ఆర్డినెన్స్ తెస్తే ఇమీడియట్లీ అమల్లోకి వస్తుంది. ఇమీడియట్లీ ఓకే. ఈ రోజు అంటే ఈ రోజే వస్తుంది. ఆ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ ఇప్పుడు పోస్టులు వచ్చినాయి కదా, అవును. అన్నిట్లలో కూడా ఆయన అమలు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులలో అన్నిట్లలో అమలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చట్టం చేస్తే మళ్ళీ పోస్టులు పడ్డప్పుడే వర్గీకరణ చట్టం అమలు అవుతుంది. అవి ఎప్పుడు పడాలి, ఎప్పుడు కావాలి? అది పడితే మళ్ళీ ఒకవేళ డిఎస్సి పడతాయి, పోలీసు ఉద్యోగాలు పడతాయి. అంతే. అంతకంటే మిగతా ఏం పడతాయి? గ్రూప్ 1 పడాయి, అవునా కదా? గ్రూప్ 2 పడాయి, గ్రూప్ 3 పడాయి. ఇవన్నీ కూడా ఇన్ని ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఇలా పోతా ఉంటే పోయినాక మాకు వచ్చే ఏముంటుందమ్మా? చిప్పదప్ప. ఇప్పుడు నువ్వు వర్గీకరణ అయినా కాకపోయినా మాకు ఎట్లాగా మా వాటా మాకు వస్తుంది. ఏంలా? డిఎస్సిలో వస్తుంది, టీచర్ పోస్టులలో వస్తుంది, ప్లస్ పోలీస్ రిక్రూట్మెంట్లో వస్తుంది. కాకపోతే ఒక 3-4 వేలు ఎక్కువ వస్తాయి వర్గీకరణ వల్ల. ఓకే. కానీ ఈ 3-4 వేల ఎక్కువ వచ్చే ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసిన వస్తలేవంటే ఉద్యోగాలు ఉన్నప్పుడు చేయాలని కొట్లాట, ఉద్యోగాలు అయిపోయినాక చేస్తావా? ఉన్నప్పుడు చేయాలి. ఉన్నప్పుడు చేయాలి కదా. ఆర్డినెన్స్ తెమ్మని ఎందుకు చేయలేదు అంటున్నా. ఆర్డినెన్స్ తెమ్మని ఎందుకు అడగలేదు అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో పనే లేదంటున్నా. నేను ఇప్పటికే చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో పని లేదు. అప్పుడు కూడా చెప్పిన 2004 కూడా చెప్పుకొస్తున్నా, సుప్రీంకోర్టులతో జడ్జిమెంట్లతో పని లేదు. ఆయన నేనేమన్నా 341 తో పని లేదు. ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారంగా మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఈ కులాలకి ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచే అధికారం ఉంది, రిజర్వేషన్లు తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఓకే సార్. సో ఇప్పుడు మనకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? దాదాపుగా సంవత్సరం కూడా పరిపాలన అయిపోయింది. ప్రజాపాలన అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి పాలన అనుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ బాగుపడాలంటే ఏం చేయాలి? దాదాపుగా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా కూడా ఇదే ముచ్చట మాట్లాడుకుంటాం. నేనేమంటానంటే న్యాయం చేయాలంటే పకడ్బందీ చట్టాలు ఉండాలి. ఓకే. పకడ్బందీ చట్టాలు ఉన్నప్పుడు దాన్ని అమలు చేసే అధికారం నువ్వు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకో ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, పుల్లారెడ్డి ఎవరో వస్తారు. రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి అవుతారు. ఓ బీసీ రాడుగా, ఓ ఎస్టీ రాడుగా, ఓ ఎస్సీ రాడుగా ముఖ్యమంత్రిగా. ఆయనే అంటాడు నేను 10 ఏళ్ళు ఉంటా అంటాడు. నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుడు అంటాడు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఇంకో రెడ్డి. అవునా కదా? వాళ్ళే అంటున్నారు. మరి నేను అంటున్న మాట బీజేపీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్నది కదా ఆ టైంలో నినాదం. సో మరి బీజేపీ బీసీలకి న్యాయం కాదు, చేస్తుంది అన్న బీజేపీ మనకు ఎల్పీ లీడర్ గా ఎందుకు రెడ్డిని పెట్టింది? ఏమో అధ్యక్షుడిని బీసీని పెడతారేమో. అధ్యక్షులు ఏం లాభం అమ్మ? కాంగ్రెస్ లో బోళ్ళంత మంది అధ్యక్షులు ఏం రాబా? డి శ్రీనివాస్ అధ్యక్షుడు కాలేదా? పొన్నా లక్ష్మి అధ్యక్షుడు కాలేదా? హనుమంతరావు అధ్యక్షుడు కాలేదా? ఇప్పుడు మహేష్ గౌడ్ కాలేదా? వీళ్ళంతా బీసీలే కదా? వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఏమన్నా కూడిగని చేయాలి. బీసీ కూడిగని చేయాలి, పార్టీలో కూడిగని తెచ్చి రెడ్ల ముఖ్యమంత్రులు చేయాలి. ఇది ఆ పని బీసీల పని. వాళ్ళు ముఖ్యమంత్రి కావాలా? నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన 3 లక్షల ఉద్యోగాన్ని 7 ఏళ్ళు ఉన్నది నాకు సర్వీసు. ఉద్యోగాన్ని రాజీనామా చేసిన నేను వచ్చి బయటకు వచ్చిన. ఎందుకు వస్తలేరు బీసీ ప్రొఫెసర్? ఎందుకు బీసీ ఉద్యోగం రావట్లేదు? బీసీ నాయకులు ఎందుకు బీసీ ముఖ్యమంత్రి కోసం సీరియస్ గా ఫైట్ చేయట్లేదు?
ఎందుకు రెడ్లను గెలిపిస్తాను ఇంకా రెడ్ల జనాభా ఎంత మీ జనాభా ఎంత 52% ఉన్నాయని చెప్పుకుంటున్నా మీరు 4-5% లేని రెడ్లు వాళ్ళు ఎట్లయితారండి నాకు అర్థం కాలేదు మీరు రోడ్లు ఎత్తనే అవుతారు కదా సో మీ వ్యతిరేకం రెడ్ల మీదనా? లేకపోతే వ్యక్తి మీదనా? రెడ్ల మీద కాదు నేను వ్యతిరేకం రెడ్లకి అసలు వ్యతిరేకం కానే కాదు ఏ ఓకే. కులానికి అసలు అంటే నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు ఆ? అంటే మీ నేను మాటలు చూసి ఎట్లా అనిపిస్తున్నాయి మరి? వ్యతిరేకం కాదు న్యాయంగా రాజ్యాంగం ఏం చెప్తుంది ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలంటారు అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్ల జనాభా ఎంత అని ఉంటారండి 55 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారండి మళ్ళీ ఇప్పుడు రెడ్ల జనాభా ఎంత అని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటారండి ఉమ్మడి ఆ రాష్ట్రంలో బీసీ గాడు ఎస్టీ గాడు మైనార్టీ గాడు ఏదో పాపం ఆ దామోదర నరసింహ దామోదర సంజీవ పాపం ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటుంటే ఒక కొంతకాలం అవకాశం వచ్చింది ఆయన ఓకే. అంతేకాని అంటే మీరు లేడు కదా ఇప్పుడు ఒక నిమిషం నెక్స్ట్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దంటారా? 100-200 కావద్దంట అసలు అసలు కావద్దంట ఇంట్లో ఎట్లా న్యాయం ఎట్లా న్యాయం అంటారు రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎట్లా న్యాయం జరుగుతా అంటున్నా ఇప్పుడు కనీసం సహజ న్యాయ సూత్రాలకు అయినా కూడా ఎవరి జనాభా ప్రకారంగా వాళ్ళకైనా కూడా వాటా రావాలంటే ముందు 52% బీసీలకు రావాలి తర్వాత 22% ఎస్సీలకు రావాలా తర్వాత ఎస్టీలు 12% వాళ్ళకి రావాలి మైనార్టీలు 12% వాళ్ళకి రావాలా మహిళలు ఎందుకంటే మహిళలు కొట్టవట్లేదు కాబట్టి సరే ఇప్పుడు లాస్ట్కి అయినా ఏదో కొంతైనా వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా రావాలి కాబట్టి వాళ్ళకి రావాలి ఈ 5 సరే ఇప్పుడు 5 వర్గాలకు రావాలి నెక్స్ట్ రెడ్లు రాకపోవడానికి రావద్దనడానికి నెక్స్ట్ మీరు చేసే కార్యాచరణ ఏమైనా ఉందా ఒక ప్రొఫెసర్ గా? 100% ఉంటుంది నా కార్యాచరణ బీసీ ముఖ్యమంత్రి ఎజెండాతోనే స్టార్ట్ అయినా ఓకే. ఇప్పుడు నేను భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం అది దక్షిణాది లెవెల్లో ఉంటుంది ఆ ఓకే. పార్టీ ఆ పార్టీ మొదటి లక్ష్యం తెలంగాణలో 2027 జమిలీ ఎన్నికలు వచ్చినా లేదా 2029 ఎన్నికలు వచ్చినా నా ఎజెండా బీసీ ముఖ్యమంత్రి ఎజెండా ఫస్ట్ ఇయర్ బీసీ సెకండ్ ఇయర్ ఎస్సీ యూనిట్ వస్తుందా అప్పటి వరకైనా? యూనిట్ వస్తుందా అప్పటి వరకైనా? వస్తుంది ఎప్పుడైనా పక్కా. ఎప్పుడైనా చైతన్యం అనేది ఒక రోజుతో రాదు ఎందుకంటే బానిస మైండ్ లో ఉన్నారు సార్ మీరే 15 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు సార్. కరెక్టే నేను ఏమంటానంటే ఇప్పుడు కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ లో అంత పెద్ద రాష్ట్రంలో 24 కోట్ల 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో అధికారం తీసుకురాగలేదు ఎవరికి ఒక దళిత మహిళని తీసుకురాగలేదు అరే 4 కోట్లే కాదండి ఇలా జనాభా తెలంగాణలో ఏమి 4 కోట్ల జనాభాలో అధికారం రాదా సీరియస్ గా కాంశీరామ్ పనిచేస్తే తెలంగాణ అంబేద్కర్ అనుకుంటున్నారా మీరు? నేను అట్లా అనుకోను నేను ఎప్పుడు కూడా నేను అంబేద్కర్ తో పోల్చుకోను అంబేద్కర్ కొంచెం నాకు ఆయన రూపురేఖలు వచ్చినాయి ఆయన ఆలోచన విధానంలో పనిచేస్తున్నా కాబట్టి నన్ను ప్రజలు చూడ అభినవ్ అంబేద్కర్ అనే పేరు కూడా నాకు ఇచ్చారు చూడండి అక్కడ అధికారికంగా ఇచ్చిండు ఏదో ఆశమేసి కాదు నేను పని చేస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది ప్రజలు కాబట్టి ప్రజలు ఇచ్చిన పేరు నాకు అభినవ్ అంబేద్కర్ నేను అనుకోను నాకు నేనుగా అనుకోను ప్రజలు అనుకుంటే స్వాగతిస్తా ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రపంచ స్థాయిలో నేను ప్రపంచ స్థాయిలో ఇక్కడ కాదు ప్రపంచంలో 12 దేశాల్లో అంబేద్కరిజం మీద కులం మీద మానవ హక్కుల మీద మాట్లాడిన వ్యక్తిని ప్రపంచ విశ్వవిద్యాలయం మాట్లాడిన వ్యక్తిని మరి నాకు అంబేద్కర్ అనుచరునిగా చెప్పుకునే అర్హత నాకు లేదా? ఉంటుంది 100% ఉంటుంది. సో చూద్దాం సార్ మరి మీ ఆలోచన విధానాన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మీరు అనుకున్న టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతారు అనేది వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది గాలి వినోద్ కుమార్ గారితో స్పెషల్